నమస్కారం. టుడే వీజీఆర్కి స్వాగతం. రంజాన్ మాసం సందర్భంగా ఒక్కపొద్దు దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం టీటీడీ కళ్యాణ మండపం రోడ్ వెంకటగిరి వారు రంజాన్ విందును ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 4వ వార్డు రహమతుల్లా నగర్ మసీదు నందు ముస్లిం సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కఠినమైన ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం సభ్యులు అవ్వారు కృష్ణ, రవిరెడ్డి, నరేష్ తెలిపారు. ఎంతోమంది పేద ముస్లిం సోదరులు ఉన్న ఈ రహమతుల్లా నగర్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం పట్ల ఆ అల్లా దీవెనలు అందరికీ ఉండాలని ముస్లిం సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అల్లాహ్ అక్బర్. అందరికీ రాబోయే రంజాన్ శుభాకాంక్షలు. స్వామి సమయం మేమందరం అయ్యప్ప భక్తులు. ఈ యొక్క దీక్ష యొక్క బలము, ఇది నిష్ట, ఆ యొక్క ఇది మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా 41 రోజులు చాలా గొప్ప. కానీ మీ యొక్క ఉపవాసం చాలా కఠినమైంది. అది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు ఉదయం నుంచి కనీసం ఎంగిలు కూడా మింగకుండా, నేను మొన్న వచ్చి కనుక్కుంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు, అన్న చాలా చిన్నపిల్లలు కూడా ఇసురు ఎక్కువ మంది ఉన్నారు. మాకు చాలా ఇష్టం. అందరం భగవంతుని దగ్గరికి వెళ్తాం, కానీ రకరకాల మార్గాలు. మీరు ఒక మార్గం వెళ్తాం, మేము ఒక మార్గం, అందరి దేవుడి దగ్గరికి వెళ్తాం. ముఖ్యంగా ఇక్కడికి చాలా ఏళ్ళ కిందట మా ట్రస్ట్ తరఫున ఒకసారి ఇఫ్తార్ ఇచ్చాం. ఇఫ్తార్ అనగానే మా వాళ్ళు కూడా కొందరు ముక్కలు పెడతారు అంటారు. మేము అయ్యప్ప స్వామికి ముక్కలు పెడతాం. ఇక్కడ నేను కొందరు ముస్లిం పెద్దలు కనుక్కున్నా, అలా ముక్క కాదు, ముఖ్యము ఒక పండు ఇవ్వాలి మాకు. ఏదైనా సరే ఆశ అంటే ఇఫ్తార్ అంట కదా, పండే ముక్కు మీరు ఏదిచ్చినా చాలా. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎన్నుకున్నామంటే ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయడం లేదు. చాలా వరకు అందరూ పేదవాళ్ళే ఉంటారు, వాళ్ళ కడుపు నింపాలనే ఉద్దేశం మాకు. ఏ రాజకీయంగా అందరూ స్టైల్ కొట్టాలి, నాయకుల ముందు ఇవన్నీ చేయాలని కాదు. ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కడుపు నింపితే మాకు అటువంటి ఉపవాసం దీక్ష ఉండే వాళ్ళకి కడుపు నిండా పెడితే మాకు అల్లా అయ్యప్ప స్వామి ఇద్దరు కూడా మాకు మేలు చేస్తారని మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. గత 20 సంవత్సరాలుగా వెంకటగిరిలో ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని మసీదులకు ఇచ్చున్నాం. కొన్ని సంవత్సరాలు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చు. కాబట్టి మీరు వెంటనే అడగంగానే ఆయన మస్తాన్ ఆయన కానీ మీరందరూ కూడా ఒప్పుకొని, మీరు ఎవరు అవన్నీ అనకుండా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా, మేము సుమారుగా ఇది వరకు వచ్చినప్పుడు ఇంత పెద్ద ఏరియా లేదు, ఈరోజు చాలా సంతోషంగా అందరూ బాగున్నారు. ఇంకా అందరూ బాగుండాలని, అల్లా మీ అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని పిలిచి మా ఇఫ్తార్ మీరు తీసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ సుఖ సంతోషంగా ఉండాలి, మేమందరం కూడా ఉండాలి, అందరం బాగుండాలి. भाइयों ने जो हमारे गैर भाई है वो सब ने मिलकर रोज़ इफ्तारी के लिए दावत और खाने का इंतज़ाम किया है। इन सब का बहुत शुक्रगुजार है कि हमारे भाइयों ने मिलकर भी, और हम सब जने जो यहाँ बैठे हैं सब ने साझेदारी दी है, इसका हम भी बहुत बड़े शुक्रगुजार है। और आने वाले दिनों में भी इसी तरह हम सबको मिलकर
अपनी इसी तरह अपने अय्याम को रमज़ान मुबारक को गुजारने की तौफीक अता फरमाए। ఆమీన్ ఆమీన్ ఈ రోజు అయ్యప్ప స్వామి భక్త బృందం తరఫున ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కుమ్మరిమెట్లోని ధర్మత నగర్లోని ఇక్కడ అందరూ పేద ప్రజలు ఉన్నారనే ఉద్దేశంతో అందరికీ ఏర్పాటు చేయాలనేసి ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఇఫ్తార్ విందుకి అయ్యప్ప కమిటీ వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లిం సపరేట్ కాకుండా అందరూ కలిసిమెలిసి ఇలా చేసుకుని పోవడం చాలా సంతోషం. అందరూ ఇలా కలిసిమెలిసి పోవాలి. ఇఫ్తార్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధర్మశాస్త్ర అయ్యప్ప భక్తుల తరఫున చాలా సంతోషంగా ఉంది. కళ మీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.